ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గ్రామాన ఘనంగా జరుపుకోవాలని రాచకొండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ స్వయం పాపారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆ రోజు చేపట్టబోయే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్లో భారీ ఎత్తున ఈ వేడుకలు జరగనున్నాయని, ఆసిఫాబాద్లో భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. రాయి సెంటర్ల పరిధిలోనూ కూడా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని, ఇక ఆసిఫాబాద్లో జరిగే కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర స్థాయి ఆదివాసీ నేతలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే, ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది కాబట్టి ఆదివాసీ సోదరులందరినీ కూడా గతంలో అన్ని పట్టణాల్లో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదే రకంగా ఆగస్టు 9 నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ ఆదివాసీ జరుపుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా రాయ్ సెంటర్స్ పరిధిలో అన్ని రాయ్ సెంటర్లలో కూడా మండలానికి 1-2 రాయ్ సెంటర్లు ఉంటాయి. ఆ రాయ్ సెంటర్లలో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని సార్మేడీలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదిలాబాద్ పట్టణంలో, అదే రకంగా ఉట్నూరు పట్టణంలో, ఉట్నూరులో, అదే రకంగా ఆసిఫాబాద్లో ఈసారి భారీ ఎత్తున ఆదివాసులందరూ కూడా ప్రపంచ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆదివాసులకు బహిరంగ సభ కూడా ఆసిఫాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి